ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇటువంటి తరుణంలో నాయకత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. కానీ అక్కడక్కడ నేతల్లో విభేదాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ జనసేన నేత అన్నట్టు పరిస్థితి మారింది. అయితే గత 2 రోజులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి బాలినేని వైసీపీని విభేదించి జనసేనలోకి వచ్చారు. అటువంటి నేత ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తుండడం చూస్తుంటే మాత్రం కూటమిలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి పవన్ కు తెలిసైనా ఉండాలి, లేకుంటే బాలినేని ఏదో ఒక కఠిన నిర్ణయానికి వచ్చినట్లయినా ఉండాలి. అయితే దామచర్ల జనార్దన్ తో బాలినేనికి వైరం ఉంది. పైగా తన పోరాటానికి జనసేనతో సంబంధం లేదని బాలినేని ప్రకటించడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో బాలినేని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. ఇక బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అయితే జనసేనలో పదవి ఊహించి బాలినేని వచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే 1-2 సందర్భాల్లో పవన్ బాలినేని విషయంలో సానుకూలంగా స్పందించారు. దీంతో జనసేనలో చేరితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించి బాలినేని గ్లాస్ పార్టీలో చేరారు. అయితే చేరి ఏడాది దాటుతుందే కానీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా పెద్దగా ప్రాధాన్యత లేదు. బాలినేనికి ఆపై ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ తో పాటు ఇతర జనసేన నేతలు తన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు బాలినేని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో బాలినేనికి గౌరవ మర్యాదలు బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2 సార్లు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ రెండోసారి గెలిచేసరికి బాలినేని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అవిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏర్పాటు చేస్తే మంత్రి పదవి వదులుకుని మరీ పార్టీలో చేరారు. అయితే జగన్ సైతం బాలినేనికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవి తీసేసేసరికి అసంతృప్తికి గురైన బాలినేని అప్పటి నుంచి అలకపాన్పు ఎక్కారు. పైగా తన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డితో విభేదించి వైసీపీకి దూరమయ్యారు. అధినేత జగన్ పట్ల అభిమానం ఉన్నా అనుకోని పరిస్థితుల్లో వైసీపీని వీడాల్సి వచ్చింది. అయితే అటు జనసేనలో చేరినా తగిన న్యాయం లేదు. తిరిగి వైసీపీలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ పై ఎన్నో రకాల విమర్శలు చేశారు బాలినేని. పైగా వైవితో ఉన్న బంధుత్వం మరచి సైతం విమర్శలు చేసేశారు.